అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఎగిరి గంతులేసిండ్రు ఎంపీ ఎమ్మెల్యే, వీళ్ళ ఆనందానికి అవధులే లేవులే. అవ్వ పీజీ చేసింది 80 ఏళ్ళ ఏజిలా, గోల్డ్ మెడల్ కొట్టిందంటే మామూలు మాట్లానుల్లా. దేవుడా, ఈ చిన్న పొరలతో వచ్చిందిలా కష్టము. ఉన్న కాడు ఉండరు, తిని ఒక దగ్గర కూసోరు. అటు పోయి గేటెక్కి దుంకుతారు, ఇటు పోయి బెడ్ మీదకి ఎగిరి దుంకి గంతులేస్తారు. మమ్మీ డాడీలను మస్తు అంటే మస్తు టెన్షన్ పెట్టి సుక్కలు చూపెడతారు. చూస్తున్నాం కదా. అయితే ఇడొక తమ్ముడు ఇంకా ఏం పని చేసిండో తెలుసునా? గిన్నెల తలకాయ పెట్టి గిల్ల గిల్ల కొట్టుకొని అమ్మ నాయనలకు సుక్కలు చూపెట్టడమే గాక గిన్నెను కటియేసి అన్నలకు కూడా సుక్కలు చూపెట్టిండు. ఇగో గీ తమ్ముడు. ఓ అన్నలు చిన్నగా కటియేయుండ్రే. అమ్మయ్య, అటు ఇటు చేసి మిషన్తోనైతే కటి చేసిండ్రు. చిన్నగా గుంజవే అన్న, వస్తుందో? ఓరి కొడుకో, అత్తలేదు. మీదికెళ్ళి తమ్ముడు ఏడుస్తున్నాడు. ఇంకో ఘాటు పెట్టి మళ్ళా గిటు దిక్కు కట్ చేయండి. రాములా, అస్సలు అత్తలేదు కదా. అసలు గింత చిన్న గిన్నెలా ఎందుకు తలకాయ పెట్టినావు రా తమ్మి? జర ఆగురా, ఏడవకు. నువ్వేడిస్తే వాళ్ళ ఆయనతో దియ్యలేరు. ఓ అన్నలు, గీసారి పిల్లగాన్ని కూసోబెట్టి ప్రయత్నం చెయ్యండి. అమ్మయ్య, వచ్చింది పో. తమ్ముని నెత్తి మీద లారీ బరువు తీసినట్లున్నది. చూడుండ్రి ఇంకెట్లా ఏడుతున్నాడో. మహారాష్ట్రలో ఉంటాడు గీ తమ్ముడు. కిచెన్ లా మమ్మీ వంట చేస్తుంటే కొద్దిసేపు మమ్మీ సుట్టే తిరిగిన గీ బుడ్డోడు గిన్నెను పట్టుకొని నెత్తిన బోర్లించుకుంటే ఇగో గింత కథ అయింది. 3.5 ఏండ్లుంటాడట గీ తమ్ముడు. గాని చూసిండ్రా అనుల్లా, చిన్న పిల్లలతోని ఎట్లా పరిశాన్ ఉంటుందో. అమ్మ నాయనలు, జర ఇంటి దగ్గర పిల్లలను ఎప్పటికీ ఒక కంట కనిపెట్టుండ్రి, సరేనా? రీల్స్ రీల్స్ రీల్స్, ఈ రీల్స్ పిచ్చి పాడుగాను. రీల్స్ అని ఒక పని ముంగట వేసుకొని పిచ్చి పిచ్చి స్టాస్టర్లన్నీ చేస్తుర్రుల్లా. మొన్నటికి మొన్న ఒక మహిళ పిల్లలను ఎత్తుకొని బావి మీద నిలబడి ప్రాణాలకు తెగించి రీల్స్ చేసిందా? సరే, అదృష్టం మంచిగుండి ఎవ్వరికి ఏం కాలేదు. కానీ ఒకసారి గిడు చూడుండ్రి, ఇక్కడ ఒక గోషగాడు ఇంకేం రీల్స్ చేసిండో. సిగ్గు శరం గింత నన్న ఉన్నదో అసలు. అరే, రీల్స్ కోసం ఏది పడితే అదే చేస్తారా? ఆ పొలగాడు ఎంత, వాని వయసు ఎంత, వాని చేతిలో బీరిటిన్ పెట్టి సిగరెట్ తాగిపిస్తాడు వానితోటి. ఇంకా సోకులకు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టుకున్నాడు. ఇజ్జత్ దక్కుడు ఎక్కడనో రాజస్థాన్ లో పెట్టిన రాసకార్యం ఇది. ఇరుగా అందుకుంటున్నారు పబ్లిక్ ఇప్పుడు. ఈయనను మరి లేకుంటే ఎందులా? అరే, కొంచెమన్నా సోయి ఉండద్దా? తాగుడే తప్పు రాయ్యా అంటే పిల్లగాంతో తాగిచ్చుడేంది? మళ్ళీ మీదికెంచి సిగరెట్ ఒకటి. చెయ్యి, ఏందా మాకు ఏందో. ఆ వీడియో తీస్తున్న వాళ్ళకన్నా బుద్ధి లేదు గింతనన్నా. వద్దురా అయ్యా, ఇసోంటి చేసుడు తప్పు. ఈ వీడియో బయటకు వస్తే ఉమ్మేసినంత పని చేస్తారని చెప్పి వద్దని చెప్పొద్దా పబ్లిక్? రీల్స్ అనేది ఏదో సంతోషం కొద్దీ చూసిన వాళ్ళు నవ్వేటట్టు చేస్తే మంచిదే గాని ఇట్లా అడ్డగోలు కథలు పడద్దు ఇవ్వలే గాని. ఏమంటున్నాం? ఇంట్లో పిల్లులను పెంచుకునేటోళ్ళు, కుక్కలను పెంచుకునేటోళ్ళు వాటిని ఎట్లా చూసుకుంటారులా? మస్తు అంటే మస్తు గారవంగా చూసుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న పిల్లల లెక్కనే చూసుకుంటారు అనుకోరాదుండ్రి. మంచి పేరు పెడతారు, అవి ఇష్టంగా తినే వంటని చేసి పెడతారు. ఎటన్నా ఊరికి పోయినా కార్లో తీసుకొని పోతారు. చూస్తున్నాం కదా. అయితే ఈడొక ఫ్యామిలీ ఒక కుక్కను మస్తు మంచిగా పెంచుకున్నారు. కాకపోతే ఈ నడుమ ఏమైందంటే, ఇష్టంగా పెంచుకున్న కుక్క సడన్ గా కాలం చేసిందని బోరు బోరు నేడుస్తూ దశదిన కర్మ చేసి చుట్టాలకు ఊరోళ్లకు భోజనాలు పెట్టిండ్రు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలా. ఇగో గీ అక్కొల్లదే కుక్క, పేరు రిమోనాట. చెప్పక్క పూర్ణక్క, అసలు మీ కుక్కకి ఏమైంది? ఎట్లా జీవిడిచిందక్క? మరి వీధి కుక్కలు కట్ చేసి పాపం మొన్న లాస్ట్ ఫ్రైడే చనిపోయింది. అప్పటి నుంచి ఇంకా మేము కోలుకోలేకపోతున్నాం. చిన్న పిల్లాడి కంటే ఎక్కువ చూసుకున్నాం మేము. అయ్యో పాపం, ఇన్నారులా బయట గల్లి కుక్కలు కరిసి చంపేస్తే అప్పటి సంధి గీ అక్కకు మస్తు అంటే మస్తు బాధ అవుతున్నదట. నిద్ర కూడా పడతలేదట. చూడుండ్రి, ఏడ్చి ఏడ్చి కండ్లన్నీ ఎట్లా వాసిపోయినాయో. కొన్ని రోజుల కింద గీ అక్కొల్ల కొడుకు అమెరికా పోయేటప్పుడు గీ కుక్క పిల్లను గిఫ్ట్ ఇచ్చిపోతే అప్పటి సంధి బ్రహ్మాండంగా చూసుకున్నారట గీ రిమోను.
కాకపోతే వీళ్ళ కుక్కల చేతుల్ని జీవిడిచేసరికి మస్త్ అంటే మస్త్ ఏడుస్తున్నారు. మనుషుల నడుమనే అనుబంధాలు ఆప్యాయతలు దూరం అవుతున్న గీ రోజుల్లా ఒక కుక్క చచ్చిపోతే గింతగనం ఫంక్షన్ చేసి కుక్క మీద ప్రేమ చూపెట్టిండ్రంటే బతికున్నప్పుడు ఇంకెట్లా చూసుకున్నారో అర్థం చేసుకోండ్రి. మున్సిపల్ ఎన్నికల పంచాదులల్లా రాష్ట్రం అంతటా పంచాదు ఒక ఎత్తు అయితే తొర్రూర్ల పంచాదులు ఇంకో ఎత్తు నడిచినాయుల్లా. మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ అయితే ఇక నేను రాజకీయాలు చేయలేనని కండ్ల నీళ్లు కూడా పెట్టుకున్నాడు, చూసినాం కదా. సరే, పాలిటిక్స్ అంటేనే అన్నీ ఉంటాయి, చాలా పంచాదులు అయితే. కానీ ఇంతకు ముచ్చటేందంటారా? ఈ వార్తను ఇంతకు మించి చెప్పలేమో, చూస్తేనే బెటరుల్లా. ఈ అక్కలు మామూలుగా కంతులేయలేదు, మామూలు ఎంజాయ్ చేయలేదు, మామూలుగా సంబరవ్వలేదు కదా. మస్తు అంటే మస్తు ఖుషి అయినరు, జోష్ అంటే మస్తు జోషులు ఉన్నారు. అయినా ఇంతకీ అక్కలెవరు ఎక్కడో చూసినట్టున్నది అంటారా? పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అక్క, ఎంపీ కడియం కావ్యానుల్లా. కావాలంటే మళ్ళొకసారి మంచిగా చూడండి. మొన్నట్ల తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ ఎన్నిక జరిగింది కదా నుల్లా. అయితే ఇద్దరు అక్కలు ఎక్స్ అఫీషియో ఓటేసినాక కాంగ్రెస్ కు 9, బీఆర్ఎస్ కు 9 సీట్లు అయినాయి. ఇగే ఉన్నది సేమ్ సీట్లు ఉన్నాయి కాబట్టి లక్కీ డ్రా సిస్టమ్ పెట్టేసరికి అదృష్టం కాంగ్రెస్ పార్టీని వరించి సిట్టి వీళ్ళ పేరు మీదనే వెళ్ళేసరికి ఒక్కసారి ఆనందాన్ని ఆపుకోలేకపోయిన అక్కలు ఇగో ఇట్లా ఒకరినొకరు పట్టుకొని కేరింతలు కొట్టినరు అన్నట్టు. ఒక దిక్కు బీఆర్ఎస్ కు 9 సీట్లు వచ్చి దాదాపు చైర్మన్ పీఠం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వీళ్ళు ఎక్స్ అఫీషియో ఓట్లను ఉపయోగించుకునే ఇంతనే లక్కీ డ్రాల పేరు వచ్చే. అందుకే మామూలుగా ఎంజాయ్ చేయలేదు పోండి. ఇప్పుడు మీకు ఒక క్లెవర్ స్టూడెంట్ని చూపించబోతున్నాం. స్టూడెంట్ అంటే ఇట్లాంటి మనిషి కాదు, బంగారు పథకం సాధించిందామె. ఇక ఆమెను చూస్తానైతే ఓర్ని ఈమె స్టూడెంట్ ఏంది అని ముక్కు మీద వేలేసుకుంటారు పక్క. మరిగా ఆ బంగారు పథకం సాధించిన బంగారు తల్లి ఎవలో, ఏం చదివి పథకం సాధించిందో తెలుసుకుందామా? చలో. పట్టుదలుంటే వయసుతో సంబంధం లేకుండా దేంట్లో అయినా విజయం సాధించవచ్చు అని నిరూపణ చేసింది గొయ్యి అవ్వ. ఈమె పేరు సుష్మా, 78 ఏండ్ల మనిషి, మధ్యప్రదేశ్ ఇందోర్లో ఉంటది. ఇప్పుడు ఈ 78 ఏండ్ల ఈడుల మరాఠీ సాహిత్యంలో పీజీ చేసి ఫస్ట్ ర్యాంకు తోటి గోల్డ్ మెడల్ సాధించింది అవ్వ. అంతకుముందు కొన్ని ఏళ్ళు మ్యూజిక్ టీచర్ గా పనిచేసిందట, కొన్ని పుస్తకాలు కూడా రాసిందట. 76వ ఏట పీజీలో చేరిన అవ్వ ఇప్పుడు పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంకు కొట్టింది అన్నట్టు. 76వ ఏట పీజీ కోర్సులో చేరిన మొట్టమొదటి మహిళ ఈమెనేనట. కానీ అవ్వ నిజంగా చాలా గ్రేట్లే మరి కాదా. స్కూళ్ళు కాలేజీల్లో చదువుతున్న పొలగాళ్ళే పుస్తకాలు పట్టుకుంటే కునుకు తీస్తుంటారు. అట్లాంటిది ఈ ఈడుల పీజీ కోర్సు కంప్లీట్ చేసి ఫస్ట్ ర్యాంకు కొట్టిందంటే చిన్న ముచ్చట్న. అవ్వను ఆదర్శంగా తీసుకోవాలి ఇయాల్టి కాలం పొలగాళ్ళు. సుష్మవ్వా, నువ్వు సూపర్ అవ్వా. మరిగా ఫస్ట్ ర్యాంకు తోటి గోల్డ్ మెడల్ కొట్టినందుకు గరం గరం వార్తల తరపున నీకు కంగ్రాచులేషన్స్. చూసిరు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.